అందరికీ నమస్కారం అండి. మనం 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగుపెట్టేశాము. మనకి ఈ కన్యా రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఈ రాశినాథుడైన బుధుడు విశ్లేషాత్మకమైన మేధస్సు మరియు పరిపూర్ణత, పర్ఫెక్షన్ కోసం పరితపించే మీ స్వభావం అద్భుతమైనవి. అయితే ఈ రాబోయే 2026 సంవత్సరంలో మీ జీవితంలోని అత్యంత కీలకమైన సవాళ్లతో కూడుకున్న మరియు అదే సమయంలో అత్యంత పరివర్తనాత్మకమైన సంవత్సరంగా ఒకటిగా నిలవబోతోంది. ఇది మీ సహనానికి, మీ విచక్షణకు మరియు మీ సంబంధాలకు ఒక పెద్ద అగ్ని పరీక్షగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీ రాశికి సప్తమ స్థానంలో, అంటే మీ వివాహ భాగస్వామ్యము మరియు సామాజిక స్థానంలో మీనరాశి శని భగవానుడు మరియు ఛాయాగ్రహమైన రాహువు ఇద్దరూ కలిసి సంచారం అనేది ఈ సంవత్సరంలోని అత్యంత క్లిష్టమైన గ్రహకూటమిగా చెప్పవచ్చు. దీనికి సప్తమ శని లేదా కంటక శని అంటారు. దీనికి తోడు ప్రథమ స్థానంలో, అంటే మీ జన్మరాశి కన్యారాశిలోనే కేతువు సంచరించడం వలన జన్మకేతువు ప్రభావాన్ని ఇస్తుంది. ఈ రెండు సంచారాలు మీ ఆరోగ్యంపై, మీ మానసిక స్థితిపై, మీ వైవాహిక జీవితంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. ఈ కఠినమైన సవాళ్ళ మధ్య మీకు ఒక అద్భుతమైన ఆశాకిరణంగా ఉంటుంది. సంవత్సరం ప్రథమార్థంలో బృహస్పతి గురువు మీ దశమ స్థానంలో, అంటే కర్మస్థానంలో, అంటే మిథున రాశిలో సంచరిస్తుంది. మిమ్మల్ని వృత్తిలో తీరిక లేకుండా ఉంచుతాడు. కానీ అసలైన అద్భుతం సంవత్సరం ద్వితీయార్థంలో జరుగుతుంది. బృహస్పతి మీ లాభస్థానమైన 11వ ఇంట్లో, అంటే కర్కాటక రాశిలోకి ప్రవేశించి తన ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇది ఉచ్చలాభ గురువు అనే అద్భుతమైన యోగం. ఈ బృహస్పతి బలం వల్ల మిమ్మల్ని అనేక కష్టాల నుంచి ఒక రక్షణ కవచంలా కాపాడటమే కాకుండా ఊహించని విజయాలు కూడా అందిస్తుంది. ఈ సంవత్సరం మీరు అత్యంత శ్రద్ధ వహించడం వలన మొదటి అంశం మీ ఆరోగ్యము మరియు మీ మానసిక ప్రశాంతత. మీ జన్మరాశిలో కేతువు సంచరించడం వల్ల మీలో ఒక రకమైన అంతుపట్టని గందరగోళము, ఒంటరితనం అనే భావన మరియు మీ జీవిత లక్ష్యాల పట్ల అనాసక్తి కలగవచ్చు. మీరు ఎంతమంది మధ్యలో ఉన్నా సరే ఏదో తెలియని ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకోవటము, ప్రతిదానికి కొంతవరకు ఆత్మన్యూనతాభావంతో ఉన్నారేమో అనే భావన కలిగేట్టుగా ఉంటారు. ఇది మీ సహజమైన విశ్లేషణ శక్తికి దెబ్బతీస్తుంది. మీరు యాక్చువల్గా మీ రాశి వాళ్ళు చాలా ఇంటెలెక్చువల్గా విశ్లేషణ చేస్తారు. దాన్ని కొంచెం తగ్గించినట్లుగా అనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం చేయటము, అలాగే ఆరోగ్యపరంగా కేతువు ప్రభావం వల్ల అంతుపట్టని అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధమైన వ్యాధులు, నాడీ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కూడా కొద్దిగా తలెత్తుతాయి. మీ రోగనిరోధక శక్తి తగ్గినట్లుగా అనిపిస్తుంది. సప్తమ స్థానంలో ఉన్న శని యొక్క దృష్టి కూడా మీ జన్మరాశిపై పడటం వల్ల శారీరకంగా కొంచెం అలసట, నిస్సత్తువ, నీరసము. ఈ సంవత్సరం మీ ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయబాకండి. సరైన ఆహారం తీసుకోండి, క్రమశిక్షణగా ఉండండి. అన్నింటికంటే ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. యోగము లేదా ఆధ్యాత్మిక చింతనకు మీ దినచర్యలో భాగం చేసుకోవడం తప్పనిసరి. కేతువు ఆధ్యాత్మిక గ్రహం కాబట్టి ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళటం వలన మీకు మానసిక బలం చేకూరి మీ ప్రతికూల ప్రభావాల నుండి బయటపడగలుగుతారు. ఇకపోతే మీరు వైవాహిక జీవితంలో కానీ, ప్రేమ బంధాల విషయానికి వస్తే, వ్యాపార భాగస్వామ్యాల విషయానికి వస్తే 2026 ఒక పెద్ద పరీక్షా సమయంగా కన్యారాశి వాళ్ళకు ఉంటుంది. అంటే సప్తమ స్థానంలో శని మరియు రాహుల కలయిక అత్యంత సున్నితమైనది. వివాహిత దంపతులకు మధ్య తీవ్రమైన అపార్థాలు, వాదోపవాదాలు తలెత్తే అవకాశం ఉన్నది. మీ జీవిత భాగస్వామితో భావ సారూప్యత లోపించటం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవటము, చిన్న విషయాలకే బంధం దెబ్బతినేట్టుగా వరకు వెళ్ళటము కూడా జరగవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా తీవ్రమైన ఆందోళన చెందవలసిన అవసరం సూచనగా చెప్పడం జరుగుతోంది.
ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు, మీ నుండి వారు భావోద్వేగపరంగా దూరంగా జరగటం వంటివి, అంటే మానసికంగా దూరమై డిస్టెన్స్ పెరిగే అవకాశం ఉన్నది. ఇదే 7వ ఇంట్లో రాహు ఉండటం వల్ల సంబంధంలో అబద్ధాలు, మీ మధ్య మోసాలు, మూడో వ్యక్తి ప్రమేయము, వాళ్ళని తీసుకొచ్చి మీకేదో చెప్పించాలనుకోవటము మరింత జటిలంగా సమస్యను చేస్తాయి. ఈ సమయంలో మీరు వైవాహిక బంధాన్ని కాపాడుకోవటానికి అపారమైన ఓర్పు, సహనము, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉండండి. మీ అహాన్ని పక్కన పెట్టి మీ భాగస్వామి చెప్పేది మీరు పూర్తిగా వినండి. మీరు స్వేచ్ఛగా, స్వతంత్రంగా కేవలం మీ భాగస్వామితో మాట్లాడటానికి ప్రయత్నించండి, మూడో వ్యక్తి లేకుండా. మీ భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉన్నది కాబట్టి చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కోవచ్చు. కొత్త భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం కాదు. ఉన్న భాగస్వామ్యాలతోనే ప్రతికూల పత్రాన్ని జాగ్రత్తగా చదివి పారదర్శకంగా ఉండటం చాలా ముఖ్యం. మీ సామాజిక ప్రతిష్టకు కూడా భంగం కలిగేలా కొందరు ప్రవర్తించే అవకాశం ఉన్నది. కాబట్టి మీ నడవడిలో జాగ్రత్తగా ఉండండి, నిజాయితీగా ఉండండి. ఇక వృత్తి, ఆర్థిక జీవితాన్ని పరిశీలిస్తే ఏంటంటే 2 విభిన్న కోణాల్లో ఉంటుంది. సంవత్సరం ప్రథమార్థంలో బృహస్పతి మీ దశమ స్థానంలో, కర్మస్థానంలో సంచరించడం వల్ల కర్మ గురువుగా పిలువబడుతుంది. ఈ సమయంలో మీరు వృత్తి జీవితంలో తీవ్రమైన ఒత్తిడి, అదనపు బాధ్యతలు, మీరు అహోరాత్రాలు కష్టపడవలసి ఉంది. దాని తగిన గుర్తింపు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కొందరికి ఉద్యోగంలో మార్పులు, స్థానచలనము లేదా ఉన్నత ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం వంటివి కలగవచ్చు. ఇది మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి అనుకూల సమయమే కానీ ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన సమయం కాదు. ఆర్థికంగా మీ మొదటి 6 నెలలు సాధారణంగా ఆదాయానికి తగ్గ ఖర్చులు అన్నట్టుగానే సాగిపోతాయి. అంటే వేడి నీళ్ళకి చనీళ్ళు అన్నట్టుగా అప్పటికప్పుడు సరిపోతుంది. ఇక 2026 మధ్య భాగంలో సుమారుగా మే లేదా జూన్ నెలలో జరగబోయే బృహస్పతి మార్పుల్లో మీ జీవితాన్ని ఒక్కసారిగా మరుపు తిప్పుతుంది. బృహస్పతి తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి వెళ్తాడు. మీ లాభస్థానమైన 11వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరంలో మీకు లభించే అతిపెద్ద వరం ఇదే. ఉచ్చలాభ గురువు అంటారు దాన్ని. మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన డబ్బులు కానీ, రావాల్సిన బకాయిలు కానీ అన్నీ వచ్చేస్తాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి ఆదాయం లభిస్తుంటే మల్టిపుల్ ఇన్కమ్ వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, మీరు ఊహించని స్థాయిలో జీవితం పెంపుదలవుతాయి. వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు, కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. మీ చిరకాల కోరికలు, ఆశయాలు నెరవేరే సమయం ఇది. కొత్త ఇల్లు కొనాలా, కొత్త వాహనం కొనాలా, మీ కోరికలన్నీ కూడా సాకారమవుతాయి. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో, స్నేహితులతో మీ బంధాలు బలపడతాయి. వారి ద్వారా మీకు అనేక లాభాలు కలుగుతాయి. ఇకపోతే ఈ 2026వ సంవత్సరంలో ఉచ్చ లాభ గురువు యొక్క అద్భుతం కేవలం డబ్బుతో అయిపోదు. 11వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి తన శక్తివంతమైన దృష్టిని మీ 3, 5, 7 ఇళ్లపై ప్రసరింపచేస్తాడు. అంటే ఇందులో అత్యంత ముఖ్యమైనది బృహస్పతి యొక్క 7వ దృష్టి. నేరుగా 7వ స్థానం అంటే శని రాహుల మధ్య ఉన్న చోటికి పడటం వల్ల ఒక రకమైన దైవీకమైన రక్షణ, ఆయన భగవంతుడి నీడలోకి మీరు వచ్చేస్తారు, ఆయన సెక్యూరిటీ జోన్లోకి. శని రాహుల కలయిక మీ వైవాహిక జీవితంలో, భాగస్వామ్యంలో ఎన్ని తుఫాన్లైనా సృష్టించండి, బృహస్పతి యొక్క రక్షణ, భగవంతుడి రక్షణ అలా కాపాడుతుంది మిమ్మల్ని. ఈ బంధం పూర్తిగా తెగిపోకుండా కాపాడుతుంది. సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని, విచక్షణను, సరైన సమయానికి సహాయాన్ని అందిస్తుంది. విడాకులకు దగ్గరగా వెళ్ళిన సంబంధాలను కూడా ఈ గురుబలం వల్ల ఆగిపోయి తిరిగి శుభ్రంగా కాపురం చేసుకుంటారు. 7వ శని ఉన్నప్పటికీ కూడా ఈ గురు ఉచ్చ దృష్టి వలన సంవత్సర ద్వితీయార్థంలో ఇది వస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది అవివాహితులకి. అయితే ఈ బంధం శని పరీక్షలతో ప్రారంభమవుతుందని గుర్తుంచుకోవాలి. ఇక బృహస్పతి యొక్క 5వ దృష్టి
అంటే 5వ ఇంటి పైన పడడం వలన విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది, పరీక్షల్లో విజయం సాధిస్తారు, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన భాగ్యం కలుగుతుంది, మీ పిల్లల వలన శుభవార్తలు వింటారు. బృహస్పతి యొక్క నవమ దృష్టి వల్ల 3వ ఇంటి పైన పడడం వలన జన్మకేతువు వలన కోల్పోయిన మీ ఆత్మవిశ్వాసము, ధైర్యము తిరిగి ఒకసారి పుంజుకుంటాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి, తోబుట్టులతో సంబంధాలు బలపడతాయి. మొత్తం మీద సిబ్లింగ్స్ కలిసి వస్తారు, అన్నీ డెవలప్ అవుతాయి. 2026 సంవత్సరంలో కన్యారాశి వారికి ఒక పరీక్ష ఫస్ట్, తర్వాత 6 నెలల్లో ఒక బహుమతిలాగా ఉంటుంది. సంవత్సర ప్రథమార్థంలో ముఖ్యంగా ఆరోగ్యము, సంబంధాల విషయంలో కొంచెం జాగ్రత్తగా, ఓర్పుగా, ఆధ్యాత్మికంగా ఉండటం అవసరమే. ఇది మీ కర్మాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తుంది. సంవత్సర ద్వితీయార్థానికి వచ్చేసరికి మీరు పడిన కష్టానికి, మీ సహనానికి భగవంతుడిచ్చే అద్భుతమైన బహుమతిని మీరు అందుకుంటారు. మీరు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మరియు గురుబలం మిమ్మల్ని అనేక గండాల నుంచి గట్టెక్కిస్తుంది. సంవత్సరం ప్రతికూల ప్రభావం తగ్గించడానికి మీరు చేయవలసిన ముఖ్యమైన పరిణామాలు: జన్మకేతు శాంతి కోసం ప్రతిరోజు గణేష అదర్వణ శిష్యం వినండి, గణపతికి గరికతో పూజ చేయించండి. సమస్త శని మరియు రాహువుల శాంతి కోసము ప్రతిరోజు హనుమాన్ చాలీసా మరియు దుర్గా కవచం పఠించండి. ఖడ్గమాల చదువుకోండి లేదా చదివినది వినండి. మీ దేవి సప్తశతి చేసుకోండి. మీ జీవిత భాగస్వామిని గౌరవించండి, వారికి సమయం కేటాయించండి. అలాగే మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కొంత సమయం చక్కగా మెడిటేషన్ చేసుకోండి, చక్కగా నిత్యానుష్ఠానం చేసుకోండి. దాంతో మీకు అంతిమంగా విజయం లభిస్తుంది, ఆర్థిక సౌఖ్యాన్ని అందిస్తుంది, అన్నీ కలిసి వస్తాయి. విడిపోతున్న బంధాలు కూడా బలపడతాయి, చక్కగా వైవాహిక సౌఖ్యం వస్తుంది, ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. గురువు అనుగ్రహంతో స్వామివారి సన్నిధిలో మీకు రక్షణగా ఉన్నట్టుగా అన్నీ ఆయన చూసుకుంటాడు. మీకు అందరి దిగ్విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలతో జై హింద్.